గురుగారు అర్ధనారీశ్వరుల స్వరూపంగా మన శివపార్వతిని దర్శించుకుంటూ ఉంటాం కదా. అయితే పురాణాలలో ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని మొదటిగా ఎవరు చూశారు? శివపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, ఈ పురాణాలలో అర్ధనారీశ్వర స్వరూపానికి ఆధారాలు అనేకం మనకు లభిస్తాయి. బ్రహ్మదేవుడు పూర్వం ఈ సృష్టి క్రమాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో తాను చేసిన సృష్టి ఎలా అంతమవుతుంది, ఎలా తిరిగి పునఃసృష్టిగా చక్రం పూర్తి చేసుకుని ఆరంభమవుతుంది అనే విశ్లేషణ చేసే విధానంలో శివుడికై తపస్సు చేశాడు. ఈశ్వరుడిని అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వమని కోరాడు. ఈ క్రమంలో విష్ణువే పార్వతి రూపాన్ని ధరించి శివుడిలో సగభాగంగా బ్రహ్మకు దర్శనమిచ్చాడు అని ఒక పురాణం వివరిస్తుంది. పరమేశ్వరుడే తనలో ఉండేటటువంటి నిర్ణయాత్మక తత్వాన్ని, నిర్ణయాత్మక స్వభావాన్ని, స్త్రీ శక్తిని, మహిళా రూపాన్ని ప్రతిబింబించే విధంగా శక్తి రూపిణిగా ద్విధాభూతంగా విభజించుకొని బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు అని మనకు బ్రహ్మవైవర్త పురాణం కూడా ఇలాగే వివరిస్తుంది. ఈ క్రమంలో అర్ధనారీశ్వర రూపాన్ని తొలిగా చూసిన వారు బ్రహ్మదేవుడు. అలాగే ఆ శక్తి కారణంగానే సృష్టి క్రమంలో అంత నిర్ణయాత్మకంగా, నిర్వహణాత్మకంగా, నిర్ణయాత్మకంగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు అని గుర్తించే క్రమంలో పరమేశ్వరుడు కనిపించే తనలో ఉన్న ఈ శక్తి స్వరూపాన్ని ఉపసంహరింపజేసుకున్నాడు. ఈ విషయాన్నే మనం నాట్యశాస్త్రంలో పలువురు మనకు కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి నాట్యశాస్త్రానికి కేంద్రంగా ఉండేటటువంటి క్షేత్రాలలో ఈ అంశాన్ని మనం దర్శించవచ్చు. ఒక్క వస్త్రాన్ని ఇలా అడ్డుగా పెట్టుకొని ఒకవైపున మహిళ అంటే పార్వతి, మరొక వైపున స్త్రీ స్వరూపిణిగా ఉండే రూపాన్ని ఆయా నటులు, అభినయకారులు, అభినయకారిణులు అలా అభినయం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా. కూచిపూడి నృత్య కళాకారులు ఇలా అభినయం చేస్తూ ఉంటే కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇది అంశం.